నమస్తే మన ఊరు మన ముచ్చాడు యూట్యూబ్ విభాగానికి స్వాగతం సుస్వాగతం। మరి పాలమూరు జిల్లా ఎక్కువాయపల్లి మన జడ్చెల్ల మండలం ఎక్కువాయపల్లి గ్రామంలో గత 3 రోజుల నుంచి మరి అనేక కష్ట నష్టాలకు ఓర్చుకుంటూ మరి అనేక ఇబ్బందులను కూడా అధిగమిస్తూ కళాకారులు మొత్తానికి అయితే ఆట విజయవంతం చేశారు। మొదటి రోజు కొంచెం ఇబ్బందిగా విఫలమైనప్పటికీ గత 2 రోజులు అయితే చాలా సక్సెస్ చేశారు। చివరిగా పాపమ్మను మేడకిచ్చినప్పుడు చాలా మంది కూడా కంట కన్నీరు తీసుకున్నారు। మరి 3 రోజులు ఆట ఆడమంటే మామూలు విషయం కాదు। ఇప్పుడు మరి కళాకారులను 2 నిమిషాలు వాళ్ళ అనుభవం ఎలా ఉంది ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। మరి ముందుగా పంతులు గారు గత 3 రోజుల నుంచి మాట్లాడేద్దామంటే కూడా సమయం దొరకలేదు। సత్య పంతులు గారు ముందుకు రావాల్సిందే కోరుకుంటున్నాను। మరి పంతులు అంటే వాస్తవానికి అందరూ మొదల బయటకు పోయి వస్తుంటారు, అక్కడ పోయి వస్తుంటారు, కొంచెం ఛాయ్ తాగి వస్తుంటారు, కొంతమందికి పోయి వస్తారు। కానీ పంతులు పాత్ర నేను దగ్గర ఉండి చూస్తున్నా, చాలా ఊళ్ళు తిరుగుతున్నా। 3 రోజులు పంతులు స్టేజ్ పైనే ఉండాలి। మరి అది చాలా మందికి తెలియదు ఆ విషయము। ఈ పంతులు ఏం చేసి అనుకుంటాం కానీ చాలా కష్టం ఉంటుంది। ఒకసారి పంతుల అనుభవాన్ని మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం। నమస్తే పంతులు గారు। నమస్తే। ఎట్లా ఉంది అనుభవం? మంచిగా ఉందా? మంచిగానే ఉంది। ఎట్లా ఆట విషయం ఉండదు? ఆట విషయంలో అంటే గత ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి ఈ కథని ఇట్లే కొనసాగిస్తున్నాము। ఇప్పటికైతే వీడి వరకు ఇంతకు జరిగింది, ఇంకా రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు అన్నట్టు। అయితే చాలా మంది మన వీడియోలు ఫస్ట్ రోజు చూసిరు మీ ఆటను, ఏది పెద్దమ్మ పెద్దరాజు కథలో మహాభారతం వచ్చిందని చాలా మంది అడిగారు। ఎందుకు మహాభారతం వస్తుందా ఇట్లా? ఇందులో మహాభారతం వస్తుంది। అయితే వీళ్ళు అడవిలో తిరుగుతుంటే ఆవులను తీసుకొని పోతారు, అడవికి పోతారు। ఎవరు పోతారు? వలరాజు వలమాదేవి। అయితే రాజ్యం విడిచిపెట్టి పోతారు కదా। ఒక శాస్త్రం వలన తండ్రి కొడుకు జన్మించాలని తండ్రి మరణించాలని ప్రతిజ్ఞ ఉందట। ఆ శాప విమోచనం కావాలంటే 2 దక్షిణ భూములు వెళ్ళిపోవాలని ఆ నారదముని చెప్తాడు। వాళ్ళు వెళ్ళిపోతారు। వెళ్ళిపోయినప్పుడు ఆవులకు నీళ్లు లేక అరుస్తాయి। అరిచినప్పుడు ఏం చేస్తారంటే ఆ హస్తినాపురం పాండవుల ఊరుకు పోతారన్నాడు। పోతే అడవిలో భీముడు గుద్దిన కొలను అంతా నీరు కొరకు ఆవులను తీసుకొని పోతారన్నట్టు। అందుకొరకు వాళ్ళని కలవవలసి వచ్చింది అంతే। మరి ఇప్పుడు చివరకు పాపమ్మని మేడపైన వేసి కదా, దాని అర్థం ఏంది? ఎందుకు ఎట్లా పాపమ్మని మేడపైన వేయాల్సి వచ్చింది? పాపమ్మని మేడకి ఎందుకు ఎక్కివ్వాల్సి వచ్చింది అంటున్నావా? అయితే ఆమె ఇద్దరు అలా యారాలు అంటే చిన్న ఆమె శ్రీదేవి ఏం చేస్తుందంటే ఆమె బిడ్డ జర మంచిగా లేకుంటది, ఈమె బిడ్డ మంచిగా ఉంటది, మంచిగా ఉంటది। ఆ అల్లుడు ఇద్దరిని చూసి ఈమెను చూస్తే ఆమెను చేసుకోడు, నా బిడ్డని ఈయనకే ఇయ్యాలి అని ఈమెను ఏం చేస్తానంటే కనబడకుండా ఒంటి స్తంభం ఆడ ఎక్కిస్తాయి। అట్లా ఎన్ని రోజులు ఉంటుంది మరి అక్కడ? అట్లా ఒక తరం వరకు అట్లుంటది, ఎక్కించి మళ్ళీ ఆమెను దింపుతారు అన్నట్టు। ఇంకా అది ఆడికి మనకు తెలియదు, ఆడి వరకు వచ్చినాం మనకి ఇంత తెలుసు। మరి ఎక్కువాయపల్లి పంతులు మరి సత్య గారితో మాట్లాడాము। మరి సత్య తర్వాత మరి యువకుడు మరి గురు పాత్ర కొంత ఆయన అయితే చెప్పలేదు, మొన్ననే స్టేజ్ పైన చెప్పారు గురువు తర్వాత మరి 2వ గురువుగా పేరు గాంచినట్టు అని చెప్పడం జరిగింది। మరి వాస్తవమే, ఎందుకంటే ఒక గురువు ఉండగానే మరొకరిని తయారు చేసుకోవాల్సిన బాధ్యత గురువుకు ఉంటుంది। అదే శ్రద్ధ కూడా మరి కళాకారులు ఎవరో ఒకరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది। వారిని కూడా 2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం। నమస్తే అన్న, బాగా సరిదైనట్టుంది। ఎట్లా ఉంది ఆట అనుభవం? ఎలాంటి ఇబ్బందులు అధిగమించారు? ఎన్ని బాధలున్నా ఈ కళా బృందానికి వచ్చే వరకు కొన్ని బాధలు మనం మర్చిపోతుంటాము। అందుకని ఇది కొనసాగించుకుంటూ మనం ఆనంద జీవితమే ఉంది, ఇందులో ఏమి ఇబ్బంది అనేది ఏం లేదు। ఇంకోటి కొంత ఈ టైం మనము ఈ భజన మండలికి కేటాయించడం కూడా మేము చాలా గర్వంగానే ఫీల్ అవుతాం। ఓకే, ధన్యవాదాలు అన్న। ఏదో మంచి రాయ ముంగడికి నువ్వు కూడా 2 నిమిషాలు మాట్లాడలేక ఎట్లా ఉంది ఆట? ఆట అర్థమైంది ఇంతకు? ఆట అర్థం అంటే ఇన్నోళ్ళకి చూసినోళ్ళకి అర్థం చాలా బాధపడి ఇబ్బందితో నేర్చుకున్నారు ఆట। సత్య లేకపోతే మేము మాట్లాడడం, మొదలు లేకపోతే అంతేనా? ఇక నా పెద్దోడు రాసి సత్య నా కొడుకు వాడు, నేను పెద్దోడిని। నువ్వు పెద్దోడివా? ఏం వేసాం కట్టిన వీళ్ళను? కలిమేల రాదు కట్టిన, కలిమేల రాదు। ఓకే, నోటికే వాడినావా చూసుకునే వాడుతుగా? నోటికే వస్తాయి కానీ ఆయన అందిస్తూనే వాడతాను। సింహాదేవికి రామ్మ జన ఒకసారి పెద్దమ్మదేవి మేము ఖచ్చితంగా ఆడతాం ఆట। 50 ఏళ్ళ సంద ఆడుతున్నాం మేము।
50 ఏళ్ళ సంది ఆట ఆడతాం. ఓకే, ధన్యవాదాలండి. మరి ఎక్కువపల్లి కళాకారులతోటి మరి మాట ముచ్చట కార్యక్రమం ముగించింది, ఆట కూడా ముగిసిపోయింది. అన్ని వీడియోలు కూడా మన ఊరు మన ముచ్చట్లో వస్తాయి, తప్పకుండా చూసి మంచి ఎవరు నటించారో కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత.